హల్లెలూయా! దేవునికి స్తోత్రం. మనమందరం ఈ విధంగా కలుసుకోవటానికి అవకాశం ఇచ్చిన యేసుప్రభు వారికి సమస్త మహిమ, ఘనత, స్తోత్రం చెల్లిస్తూ, ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ, ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి 119వ కీర్తన 132వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగినట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. ఈ వాక్యం మనం బాగా గమనిస్తే, నీ నామమును ప్రేమించు వారికి నీవు చేయదగునట్లు నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము అని ఉంది. అంటే ఇక్కడ దేవుని నమ్మేవారు 2 రకాలు అని మనకు తెలుస్తోంది. 1 దేవుని విశ్వసించువారు, 2 దేవుని ప్రేమించువారు. కీర్తనలు చదువుతూ ఉంటే దావీదు ఎంతగా దేవుని ప్రేమించాడో, ఎలా ఆయనకు మనవి చేసుకునేవాడో, ఏ కష్టంలో ఎలా మొర్రపెట్టేవాడో మనకు బాగా అర్థమవుతుంది. సౌలు రాజు దేవుని విశ్వసించాడు, కానీ దావీదు దేవుని ప్రేమించాడు. అందుకే ఇక్కడ విశ్వాసులకు వచ్చే కష్టాలు కూడా నాకు రానియక నా తట్టు తిరిగి నన్ను ఆదరించు దేవా అంటూ మొర్రపెడుతున్నాడు. అంటే ఎంత డీప్‌గా దేవునితో సహవాసం కలిగిన వ్యక్తో చూడండి. మనము ఈ ప్రార్థన చేయవచ్చు. విశ్వాసులకు వచ్చే కష్టాలు కూడా మాకు రాకుండా మమ్మల్ని ఆశీర్వదించండి అని. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమానం ద్వారా తెలుసుకుందాం. కిరణ్, రమేష్ ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి రక్షణ పొందినవారు. మంచి స్నేహితులు. బిజినెస్ చేసుకుంటూ ఉండేవారు. కిరణ్ బిజినెస్ కన్నా రమేష్ బిజినెస్ బాగా అభివృద్ధి చెందింది. కిరణ్ రోజు పొద్దున వెళ్ళి రాత్రి వరకు ఎక్కువసేపు బిజినెస్ చూసుకునేవాడు. రమేష్ 10 గంటలకు వెళ్ళి రాత్రి 7కంతా ఇంటికి వచ్చి కుటుంబంతో సంతోషంగా గడుపుతూ ఉండేవాడు. కిరణ్, ఏంటి నేను ఎంత ఎక్కువసేపు బిజినెస్ చూసుకుంటున్నా నా బిజినెస్ అభివృద్ధి చెందటం లేదు. రమేష్ తక్కువ సమయం చూసుకుంటున్నా అతని బిజినెస్ బాగా అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి రమేష్ వద్దకు ఆ కిటుకేంటో తెలుసుకోవాలని వచ్చాడు. ఎలా నీ బిజినెస్ ఇంతగా అభివృద్ధి చెందింది అని అడగగా, అంతా దేవుని కృప. నేను ఎక్కువసేపు దేవునితో సమయం గడుపుతాను. నా కుటుంబాన్ని కూడా దేవుని సన్నిధిలో గడిపేలా చేస్తాను. నేనేమై ఉన్నానో అంతా దేవుని కృప వల్లనే అని చెప్పాడు. కిరణ్, నేను దేవుణ్ణి నమ్ముతాను కదా అని చెప్పగా, నమ్మటం కరెక్టే. నమ్ముతూ ఆ నమ్మికలో ఇంకొక మెట్టు ఎక్కు. దేవుని ప్రేమించు. ప్రేమలో ఎటువంటి బౌండరీస్ ఉండవు. ఆయనను ఎంతగా ప్రేమిస్తే అంతగా మనం ఆశీర్వదింపబడతాం. మన సాటి విశ్వాసులకు వచ్చే కష్టాలు కూడా మనకు రాకుండా ఆయన మనల్ని కాపాడతారు అని చెప్పగా విన్న కిరణ్, తను కూడా రమేష్ లాగా దేవునితో ఎక్కువ సమయం గడుపుతూ, దేవుని స్తుతిస్తూ, ప్రేమిస్తూ తను కూడా బిజినెస్‌లో మంచి అభివృద్ధిని పొందుకోగలిగాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3ను నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఈ అధ్యాయం అంతా మనం చదివితే మనకు ప్రేమ గురించి తెలుస్తుంది. ఎన్ని వరాలైనా ఉండవచ్చు, కానీ ప్రేమ ముఖ్యమైనది. ఈ వాక్యంలో కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుస్తాయి. కానీ వీటిలో ప్రేమ ముఖ్యమైనది అని తెలుస్తోంది. మనం ముందుగా దేవుని బాగా ప్రేమించామంటే మన సాటి మనుషులను కూడా ప్రేమించగలం. దేవుని ప్రేమను వారికి పంచగలం. దేవుని విశ్వసించాం కదా చాలులే అనుకుంటే ఆయనలో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళలేం. దావీదు దేవుని ఎంతో ప్రేమించాడు కాబట్టి అతని సింహాసనం స్థిరపరచబడింది. దేవుడైన యేసు ప్రభువారు కూడా దావీదు కుమారుడా అని అనిపించుకున్నారు, కానీ సౌలు కుమారుడా అని అనిపించుకోలేదు. కాబట్టి ఆయనతో సమయం గడుపుతూ ఎక్కువగా ఆయనను ప్రేమిస్తూ మనం అన్ని విధాలుగా అభివృద్ధి చెంది ఆశీర్వదింపబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలులన్నింటికీ వందనాలయ్యా. మేము మిమ్మల్ని విశ్వసించు వారుగా మాత్రమే కాకుండా
ప్రేమించేవారుగా ఉండులాగున ఆశీర్వదించండి దేవా. విశ్వాసులకు వచ్చిన కష్టాలు కూడా మాకందరికీ రాకుండా మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు ఏ ఏ కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ప్రభువా, వారి కష్టాల నుండి విడుదల దయచేయండి. వారి అవసరతలు, ఆశలు అన్నీ తీర్చండి. చాలీ చాలని జీతంతో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఇప్పుడే ఆశీర్వదించి వారికి విస్తారమైన డబ్బు దయచేయండి. అప్పులతో బాధపడుతున్న వారికి అప్పుల నుండి విడుదలనిచ్చి అప్పు చేయువారిగా కాకుండా అప్పు ఇచ్చువారిగా ఆశీర్వదించండి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి సంపూర్ణ స్వస్థతను దయచేసి లేడిపిల్ల వలె గంతులు వేసే శక్తిని దయచేయండి. వివాహం కాని యవ్వనస్తులకు ఘనంగా వివాహం జరిపించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి. చదువుకునే పిల్లలను మీ జ్ఞానంతో నింపి బాగా చదువుకునేలాగా ఆశీర్వదించండి. వారిని అన్ని రంగాలలో అభివృద్ధి పరచండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. మేము మీకోసం తప్పక ప్రార్థిస్తాం. దేవుడు మనకందరికీ సహాయం చేస్తారు. దేనికి కృంగిపోకండి, నిరీక్షణ కలిగి ఉండండి. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.